నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రశ్న జ్యోతిష్యులు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద సిస్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. శ్రీమాతే నమః. అమ్మ, చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే రకరకాల అప్పులు అయిండొచ్చు, లేకపోతే జాబ్ లో సమస్యలు అయిండొచ్చు, బిజినెస్ లో సమస్యలు అయ్యొచ్చు. ఇలాంటి సమస్యలకి ప్రశ్న జ్యోతిష్యంలో మార్గం ఏమైనా ఉందా? అంటే మీరు దాన్ని సొల్యూషన్ లాంటివి ఏమైనా రెమెడీస్ లాంటివి ఉన్నాయా? ఉంటాయన్న. అయితే ఏంటంటే జాతకంలో ప్రశ్న జ్యోతిష్యం అనేది ఏంటంటే వాళ్ళు ప్రశ్న వేయాలి. వాళ్ళు ఫోన్ చేసి ఈ సమస్య ఉందని ప్రశ్న వేస్తే దానికి ఒక ప్రశ్న ఆ టైంకి ఏ టైంకి వాళ్ళు మాట్లాడారో ఆ టైం ని తీసుకుంటాము. వాళ్ళ సమస్య ఎప్పుడు మొదలైందో ఆ టైం తీసుకుంటాం. ఓకే. అంటే ఒక సమస్య అనేది మొదలైంది అంటే అది ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని నెలలో, కొన్ని వారాలు అలా అవుతాయి కదా. అలా అయినవన్నీ కూడా ఆ టైం తర్వాత వాళ్ళు చేసిన ఫోన్ చేసిన వేళ విశేషం, ఆ టైంలో ఏ విశేషం నడుస్తుంది. ఒకవేళ మంచి శుభాలు మంచిగా టైంలో వాళ్ళు చేశారు అంటే ఒక మంచి ఫలితం వాళ్ళకి వస్తుంది. ఓకే. ఒక్కొక్కసారి చెడు ఫలితాల్లో చేస్తే కనుక డిఫరెంట్ గా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇది ప్రశ్న జ్యోతిష్యం మనం తీసుకుంటే ఎప్పుడు కొన్న మనుషుల్లో ఈ అంటే ఒకప్పుడు బాగా దాన్ని ఎక్కువ మంది నమ్మేవాళ్ళు. ఇవాళ దాన్ని నమ్మడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు రీజన్? దీనికి రీజన్ ఏంటంటే నిజాన్ని ఎప్పుడు కొన్నా ఒప్పుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం. సో అది నిక్కచ్చిగా ఉండదు. ఏమొస్తే అదే చెప్పాలి. అది చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని చెప్పిన విషయాన్ని మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది మంచి అయితే హ్యాపీగా తీసుకుంటారు, చెడు అయితే వాళ్ళు తీసుకోలేక అసలు దీన్ని నమ్మను, దీన్ని నమ్మినట్టు ఎందుకు చేయాలి, అసలు నేను చెయ్యను అని చెప్పి ఆ తత్వం వెళ్ళిపోతారు. అలా వెళ్ళడం వల్ల ప్రశ్న జ్యోతిషం అనేది చాలా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అది ఇప్పుడు చాలా వరకు దొరకదు. పూర్వం ఏంటంటే ఒక వస్తువు పోయినా ప్రశ్న జ్యోతిషమే, ఒక జంతువు మిస్ అయినా ప్రశ్న జ్యోతిషం వేస్తారు. ఇప్పుడు ఏదైనా ఆవులు తప్పిపోయి మా ఆవు తప్పిపోయిందని చెప్పేసి అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక గవ్వలు వేసి ఇక్కడ ఈ పలానా చోటుకి వెళ్ళి అక్కడ ఉంది ఆవు వెళ్ళి తెచ్చుకో అంటే వెళ్తే దొరికేది ఆవు. అంత పర్టికులర్ గా క్లియర్ గా వస్తుంది ప్రశ్న జ్యోతిషంలో. మనిషి తప్పిపోయాడు ఎప్పుడు వస్తాడంటే ఈ దేశం వైపు అంటే ఇటువైపు ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు, దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు అంటే దక్షిణ దిశగా వెళ్ళే ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లో వెతితే దొరికేస్తాడు. అది కూడా ఎన్ని రోజులు దొరుకుతాడని ప్రశ్న వేస్తే దానికి కొనే ఇన్ని రోజులు దొరుకుతాడు అని వస్తుంది. అన్ని రోజులు ఖచ్చితంగా దొరుకుతారు. ఇవన్నీ పూర్వం చాలా ప్రశ్న జ్యోతిషం మీద ఎక్కువ వెళ్ళేవాళ్ళు, జాతకం చూసేవాళ్ళు కాదు. తర్వాత ఏమైందంటే మనం పుట్టిన సమయం బట్టి మనకు ఒక లగ్నం ఉంటుంది. అంటే ఒక రాశి లగ్నం, ఏ లగ్నంలో పుట్టాము ఆ లగ్నానికి ఉండే బలాలు ఏంటి, ఆ లగ్నం బలం ఎలా ఉంది, దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది కదా అని చెప్పి దీన్ని బాగా అందరు చెప్పడం మొదలుపెట్టిన నుంచి ఇంకా అందరూ జ్యోతిష్యం మీద ఎక్కువ ఈ జాతకం విషయంలో వచ్చినప్పటికి టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఉండి పర్సనల్ జాతకాన్ని చూస్తారు. సో ఆ జాతకంలో మనం ఖచ్చితంగా ఏమవుతాం, ఎలా ఉంటాం, జీవితంలో ఏమి సాధిస్తాము, ఇలా అభివృద్ధి ఉంటుంది మనకి అని తెలిసిపోతుంది. ప్రశ్న జ్యోతిష్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మంచి సమయం చూసి మీకు ప్రశ్న వేయడం అనేది ముఖ్యం. వాళ్ళు మంచి సమయం చూసి ప్రశ్న వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఏంటంటే ఒక విధంగా మంచి సమయం చాలా మందికి కొంత నాలెడ్జ్, అవేర్నెస్ ఉంది. వాళ్ళు అవన్నీ చూసుకొని అప్పుడు ఫోన్లు చేసి అడిగితే అది కరెక్ట్ గా రాదు. సమస్య బాధ వచ్చినప్పుడు గట్టిగా మన కన్నీళ్ళు ఎలా లోపల నుంచి వస్తాయో ఆ క్షణం ఆ ఫోన్ తీసి అలా మాట్లాడాలి. వాళ్ళు చేస్తే ఆ క్షణాన్ని వాళ్ళకి కరెక్ట్ గా వస్తుంది. తిది వారి నక్షత్రాలు చూసి చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి మిస్ గైడ్ అవ్వచ్చు అవకాశం ఉంటుంది. అంటే మిస్ అయిపోతాయి ఖచ్చితంగా. ఇది ప్రశ్న జ్యోతిషం అంటే మన ప్రకృతిని, అమ్మవారిని అడుగుతున్నాం. ఆ అమ్మవారు ఏ సమాధానం చెప్తుందో అనేది అది వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. జాతకంలో గురుబలం బాగుంటే 100% ఇటువంటి బాధలు ఏమి రావు. సో జాతక పరంగా మనం తీసుకుంటే జాతకంలో గురుబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ బాధలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంటే జాతకంలో గురుబలం తక్కువ ఉందని అర్థం. సో గురుబలం లేకపోయినా, చంద్రబలం తక్కువ ఉన్నా ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటుంటారు. అలాగే శుభగ్రహాలు లేకుండా పాపగ్రహాలు ఎక్కువ, శుభస్థానాల్లో పాపగ్రహాలు సంచరిస్తుంటే ఇలాంటి కష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ బాధలకి కష్టాలకు కారణం పాపగ్రహాలు ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది. అదే జాతకం పుట్టిన సమయం తెలిస్తే జాతకాన్ని చూపించడం చాలా ఉత్తమమైన మార్గం. ఎప్పుడు దాకా తీరుతుంది, ఎప్పుడు దాకా ఉంటాయి బాధలు అనేది చాలా అక్యురేట్ గా వస్తాయి. జాతకం తెలియని వాళ్ళు ప్రశ్న జ్యోతిష్యం వేసుకొని ఇలా నాకు సమస్య ఉంది, ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అనే ప్రశ్న వేస్తే దాన్ని బట్టి అంచనా వేసి సుమారు ఇంత అవుతుంది, ఇన్ని రోజులు పడుతుంది అని చెప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇది జాతకంలో. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడైనా బాగాలేదు అంటే దానికి కారణం బలమైన కారణం ఏంటంటే గురువే. సో గురుబలం లేకపోతే ఖచ్చితంగా ఉంటుంది. అయితే జాతకమే తెలియని వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అని బాధ ఉంటుంది వాళ్ళకి గురుబలాన్ని పెంచుకోవాలి. గురుబలం పెంచుకోవాలంటే మొదటిగా వీళ్ళు ప్రార్థన చేయాల్సిన తల్లిని. ఏంటి మొదటి గురువు ఎవరికైనా తల్లి ఫస్ట్ మొదటి గురువు.
సో తర్వాత తండ్రి, తర్వాత విద్య చెప్పిన వాళ్ళు గురువులు. అయితే మొదటిగా ప్రారంభం చేయాల్సిన వీళ్ళు మాకు జాతకంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే చేయాల్సిన ఫస్ట్ ప్రార్థన తల్లి మీద ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తల్లిని ప్రేమగా చూసుకోవడం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే తల్లిని ప్రేమగా చూసుకుంటారు, ఇబ్బంది ఏంటి అంటారు. కానీ ఇబ్బంది అంటే ఏంటంటే తల్లి ఏ విధంగా వీళ్ళు కోరుకుంటుందో ఆ విధంగా వాళ్ళు ఉండడం. అది వాళ్ళు చేసే ఫస్ట్ కృతజ్ఞత. అంటే పొద్దున్నే కాస్త లేస్తే అమ్మ తిన్నావా, పడుకున్నావా, ఇంకా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆవిడ కొంచెం ప్రేమగా మాట్లాడడం. ఆవిడ చెప్పేది నచ్చినా నచ్చకపోయినా సరే అమ్మ చేస్తాలే, కుదిరితే చేస్తానని చెప్పడం, సంతృప్తిగా మాట్లాడటము. బయటికి వెళ్ళేటప్పుడు ఆవిడ కాళ్ళు నమస్కారం చేసి వెళ్ళడం. ఇది చేయగలిగితే వీళ్ళకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గురుబలం జాతకంలో. తర్వాత తండ్రిని గౌరవంగా మాట్లాడడం, తండ్రితో ఇష్టం విషయాలు మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడడం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దైవానికి అంటే మేధా దక్షిణామూర్తి గాని, దత్తాత్రేయ స్వామిని గాని, శ్రీపాద వల్లభులు గాని, సాయిబాబాని గాని, సత్యసాయిబాబా గాని, షిరిడి సాయిబాబా గాని ఎవరైనా పూజించవచ్చు. అందరు గురువులు అవుతారు. వీళ్ళందరినీ పూజించడం వల్ల ఎక్కువగా గుడికి ప్రతి గురువారం గుడికి వెళ్ళడం వల్ల గుళ్ళో కొంత సేవ చేయాలి. ఇప్పుడు గుడికి వెళ్ళడం అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తే అయిపోదు, గుళ్ళో కొంత సేవ చేయడం. ఆ గుళ్ళో కాస్త అక్కడ ఏ సేవలు ఉంటే ఆ సేవలు చేస్తూ కాస్త ప్రసాదాలు పంచడము, ప్రసాదాలు తయారు చేయడము, ప్రసాదాల్లో వీళ్ళకున్న కాస్త ప్రసాదం చేయడానికి ఆ డబ్బుని ఇవ్వడము, ఇవి చేస్తూ ఉంటే అభివృద్ధి అనేది కొంచెం మారుతూ ఉంది. అంటే ఒక రోజులో వచ్చేది కాదు, ఇది రాను రాను పెరుగుతుంది. ఎందుకంటే అసలు ఆర్థిక పరిస్థితి బాలేదంటేనే గురువు చాలా బాలేదని అర్థం. సో డే వన్ లో ఏ రోజు ఏది జరగదు. మీకు ఏదైనా చదవాలి అంటే ఒక కోర్స్ లో చేయాలి. అలాగే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలంటే 41 గురువారాలు చేయాలి వీళ్ళు. 41 గురువారాలు వీళ్ళు ప్రతి గురువారం గుడికి వెళ్ళి ఏదో ఒక సేవ చేస్తూ ఉండడం. ఈ 41 గురువారాలు కూడా తల్లిదండ్రులతో ఎటువంటి దోషపరమైన మాటలు మాట్లాడకూడదు. నీ వల్ల జరిగింది, నీతో అవుతుంది, నువ్వు అన్నది అవుతుందిరా, అంత నీ ఇష్ట ప్రకారం జరుగుతుందిరా, ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళని పరుషంగా మాట్లాడకూడదు. సో వాళ్ళతో కొంచెం కఠినంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా సౌమ్యంగా వాళ్ళు చెప్పింది సరే అమ్మా అని చెప్తాను. ఒకవేళ తల్లిదండ్రులు నిజంగా వీళ్ళని బాధ పెడతాను అనుకోండి, అది వాళ్ళకే ఉంటుంది దోషం. కానీ వీళ్ళు గౌరవంగా చూడడం వల్ల వీళ్ళకి పుణ్యం జరుగుతుంది. జాతకంలో పుణ్య భాగ్యం రావాలి అంటే భాగ్యాధిపతి గురువు. సో భాగ్యాన్ని మనకు అందించాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం కావాలంటే ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. సో తల్లిదండ్రులు ఎవరైతే మంచిగా గౌరవించి ప్రేమగా చూస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా భగవంతుడు ఆర్థికమైన పరిస్థితి అంటే పుష్కలంగా డబ్బులు ఉంటాయని చెప్పలేం, కానీ కాస్త ఆ రొటీన్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. పుష్కలంగా డబ్బులు కావాలంటే ఖచ్చితంగా గురుబలం బాగుండాలి. జాతకంలో ఏ యోగాల్లో చూసుకుంటే అవుతుంది. కానీ ఇదైతే మనకు చెప్పడానికి ఈజీగా వీళ్ళకి కొంత వెసులుబాటు అనుకూలంగా జరగడానికి మాత్రం చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గురువారాలు చేస్తే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.